ఓకే సరే చెప్తాను. సో పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎటువంటి పిక్చర్స్ ఉంటాయి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నార్మల్ గా మనకి కొన్నిసార్లు లోగోస్ దొరుకుతాయి ఇంటర్నెట్ లో కానీ ఏదైనా. ఆ లోగోలో ఏమవుతుంది, మామూలుగా వైట్ బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, అది విత్ 1 క్లిక్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఏదైనా పిక్చర్ ని డౌన్లోడ్ చేద్దాం ఇంటర్నెట్ నుంచి. దెన్ విల్ సి ఎలా రిమూవ్ చేద్దాం అనేది. లోగో అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజెస్ లోకి వెళ్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సరే దీన్ని నేను సేవ్ ఇమేజెస్ లేదంటే జస్ట్ కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కాపీ పేస్ట్ చేసినప్పుడు మీకు ఆ క్వాలిటీ అంటే అక్కడ చిన్నగా కనిపిస్తే చిన్నగా అంటే క్వాలిటీ అంతగా రాకపోవచ్చు. ఎప్పుడైనా కూడా మీకు హై క్వాలిటీ కావాలంటే బెటర్ ఇలా పెద్దగా ఓపెన్ చేసుకున్న తర్వాత అది కనుక ఫుల్ వ్యూలో ఓపెన్ అయితే అక్కడి నుంచి సేవ్ చేసుకోండి. సో మనకి ఈ రెసల్యూషన్ సరిపోతుంది. సో జస్ట్ నేను కాపీ అంటున్నాను, ఓకే అని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ లోగో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సింగిల్ కలర్ లో ఉంది. అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. మీరు ఏదైనా ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టారనుకోండి, నేను డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళాను. అక్కడ సాలిడ్ లో నేను ఒక బ్లూ కలర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది. సో లైట్ కలర్ పెడదాం, ఎందుకంటే మనకి ఇక్కడ డార్క్ కలర్ ఉంది కదా. లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెడదాం. సాలిడ్ లో కాదు, ఇక్కడ ఏం సెలెక్ట్ చేయకూడదు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే సాలిడ్ లో జస్ట్ ఈ కలర్. ఓకే, ఇలా పెట్టారనుకోండి ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుంది. ఇలా ప్యాచ్ లాగా ఉండకూడదు, ఓన్లీ లోగో పార్ట్ అంటే ఈ టెక్స్ట్, సన్, బర్డ్ ఇదంతా కూడా అది మాత్రమే కనబడాలి. అటువంటి సందర్భంలో మీకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే పిక్చర్ ఫార్మాట్ లో కలర్ లో చూడండి, పిక్చర్ ఫార్మాట్కి వెళ్ళండి. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి పిక్చర్ ని, తర్వాత పిక్చర్ ఫార్మాట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత కలర్ అని ఒక బటన్ ఉంటుంది, అందులో లాస్ట్ లో సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అని ఉంది. ఓకే, సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ ఇది క్లిక్ చేసి జస్ట్ క్లిక్ చేయాలి అంతే. క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయబడుతుంది అంతే. సో మీకు ఇది ఏ కార్నర్ లో కావాలి ఆ కార్నర్ లో పెట్టండి. ఇంకా మీకు ఈ ఎక్స్ట్రా ఏరియా అవసరం లేదనుకుంటే పిక్చర్ ఫార్మాట్ లో క్రాప్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ తో మీరు ఇలా క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకుంటే ఏంటంటే ఆ సెలక్షన్ ఏరియా లోగో ఎంత వరకు ఉందో అంతవరకు మీకు కనిపిస్తుంది. కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మూవ్ చేసుకోవడానికి. సో మీకు ఏ కార్నర్ లో కావాలో ఆ కార్నర్ లో పెట్టేసుకోండి. ఇది ఒక మెథడ్. అంటే ఏదైనా లోగోలో కానీ పిక్చర్లో కానీ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తాం, పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్తాం, కలర్ లో సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ క్లిక్ చేసుకొని మీకు ఏ ఏరియాలో ట్రాన్స్పరెంట్ కావాలో ఆ ఏరియాలో జస్ట్ క్లిక్ చేయాలి అంతే. వెరీ సింపుల్ స్టెప్స్. కొన్నిసార్లు మనకి కాంప్లికేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అంటే కాంప్లికేటెడ్ కలర్స్ అంటే మిక్స్డ్ కలర్స్. సో వాటికి ఈ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అనేది పని చేయదు. ఓకే, సో ఇప్పుడు నేను వేరే పిక్చర్ ఒకటి ఇక్కడ స్టాక్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేస్తాను. పిక్చర్స్ లో స్టాక్ ఇమేజెస్, ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ దొరుకుతాయి. ఏదైనా ఒకటి మిక్స్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది మనం డౌన్లోడ్ చేసుకుందాం. అది రిమూవ్ చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ మనకి ఆ కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ కి ఫ్రంట్ సబ్జెక్ట్ కి కొద్దిగా డిఫరెంట్ కలర్లు ఉంటే కనుక అది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంట్రాస్ట్ లేదు. ఇక్కడ డ్రెస్ కలర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ అనేది ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. వీటికి సరిగా పనిచేయదు. వీటికి మీరు అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ కానీ నేను గ్రూప్ లో ఒక వెబ్సైట్ పేరు పెట్టాను, remove.bg సంథింగ్, అది పెట్టాను. అది యూజ్ చేస్తూ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ట్రై చేద్దాం. ఈ బాబు ఫోటో ట్రై చేద్దాం. మనకి వెనకాల అంతా కూడా గ్రీనరీ ఉంది. సో ఇప్పుడు మనం చెప్పు సిద్ధార్థ. ఇప్పుడు వచ్చింది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. పని చేసిందా? పని చేసింది సార్. ఓకే, సాలిడ్ కలర్ ఉంటే పని చేస్తుంది అంతే.
ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇటువంటి ఫొటోస్ తీసుకున్నారనుకోండి, సబ్జెక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇది నచ్చదు మీకు వేరే పెట్టుకోవాలి. లేదంటే మనం ఎందుకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం? ఒకవేళ మనం ఏదన్నా యూట్యూబ్ వీడియో కోసం గానీ, లేదంటే ప్రెజెంటేషన్ గానీ ఒక థంబ్‌నెయిల్ డిజైన్ చేయాలంటే, మామూలుగా మీరు థంబ్‌నెయిల్ చూసినట్లయితే ఆ పర్సన్ యొక్క ఫోటో సెపరేట్‌గా ఉంటుంది. వెనకాల ఏదో సాలిడ్ ఫిల్ కలర్ ఏదో డిజైన్ అలా ఉంటుంది. రియల్ బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు. అటువంటి సందర్భంలో మీకు చాలా బాగా యూజ్. బట్ ఎప్పుడైనా మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేయాలన్నా గానీ అందులో కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ పర్సన్ ఫోటో పెడితే బాగుంటుంది. ఒకసారి చూద్దాం ఇదంతా కూడా ఎలా రిమూవ్ చేయొచ్చు. పిక్చర్ ఫార్మాట్ లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి, సిస్టమ్ ఈ పవర్ పాయింట్ ఆటోమేటిక్ గా కొంతవరకు డిటెక్ట్ చేసింది. ఆ డిటెక్ట్ చేసింది కరెక్టా కాదా అనేది మనం ఇండికేషన్ ఇవ్వాలి పవర్ పాయింట్ కి. ఎలా ఇండికేట్ ఇస్తామంటే చూడండి, ఈ ఈ పింక్ కలర్ లోకి మారిపోయింది కదా, అదంతా కూడా మనం ఓకే అన్న తర్వాత, ఓకే ఎలా అంటాం, కీప్ చేంజెస్ క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయబడుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టమక్ ఏరియాలో పింక్ కలర్ లో ఉంది, అంటే ఇది కూడా రిమూవ్ చేయబడుతుంది. కానీ ఇది మనకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, మార్క్ ఏరియాస్ టు కీప్ అని ఇక్కడ బ్రష్ తీసుకొని ఇలా డ్రా చేయాలి. ఓకే, డ్రా చేస్తే అది మనకి ఇంక్లూడ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయబడదు. ఓకే, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, కీప్ చేంజెస్ అంటే సరిపోతుంది, మనకి ఇది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేసింది. సో దీన్ని మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారని, ఇదంతా మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఏరియా చూపిస్తుంది. సో ఇంత ఏరియా మీకు సెలెక్షన్ లో చూపించకూడదు అనుకుంటే, అంటే ఇది ఆప్షనల్ నేను చెప్పేది. ఇక్కడ క్రాప్ లోకి వెళ్తే ఇందాక చెప్పినట్టుగా. సిద్ధార్థన్ మళ్ళీ చెప్పు. ఇంకొకసారి మీరు చెప్పింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, నేను ఇంకొక పిక్చర్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఒక పిక్చర్ తో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం. నేను ఇది కార్నర్ లో ఇలా పెట్టేస్తాను. ఎప్పుడైనా ఇలా గాలిలో తేలుతున్నట్టు పెట్టకండి. ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ కట్ అవుతున్నట్టుగా ఉంది కదా, దాన్ని ఎడ్జ్ లో పెట్టేస్తే, బాటమ్ లో పెట్టేస్తే ఏంటంటే చూడడానికి బాగుంటుంది. సో ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఆ పింక్ దాన్ని ఎడిటింగ్ బ్రష్ తో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తే గనక ఇది పర్ఫెక్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి రియల్ ప్రాజెక్ట్స్ లో. అంటే ఈ ఏరియాలో కొద్దిగా డాట్స్ ఉన్నాయి కదా, అది మీరు ఎరేజ్ చేస్తే వస్తుంది. ఒకసారి చూద్దాం మనం. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయి ఇక్కడ జస్ట్ రిమూవ్ అంటున్నాను, పోతుంది, సరిగా రావట్లేదు. ఓకే, అది ఈ సాఫ్ట్వేర్ లో అంతవరకే వస్తుంది. ఇంకా చెప్పు చెప్పు. సార్ ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ ని బ్రష్ తో నీట్ గా అనేటప్పుడు సార్, ఒకవేళ బై మిస్టేక్ మనకు కావాల్సిన పిక్చర్ లోకి వచ్చింది అనుకో, అది మళ్ళీ ఎలా తీస్తాం సార్? ఎరేజ్ బటన్ ఉంటుంది అంతే. సరే, నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ తో చూపిస్తాను మీకు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేద్దాం. మళ్ళీ నేను పిక్చర్ లో స్టాక్ ఇమేజెస్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇది తీసుకుందాం, కౌ. ఓకే, సో ఈ యానిమల్ మనం బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశాను, పర్ఫెక్ట్ గా వచ్చింది. సో ఇందాక నీకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకసారి నేను ఇలా అంటున్నాను కదా, సో ఇలా అంటున్నాను, ఇది కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. మనకి ఏదైతే కావాలి అంతా కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ అంతా వచ్చింది, మనకి గ్రీన్ వద్దు. సో ఇందాక అడిగిన డౌట్ ఇదే అనుకుంటా. మనకి మళ్ళీ వద్దు అనుకున్నది, మార్క్ ఏరియాస్ టు రిమూవ్ బ్రష్ తీసుకొని ఇలా మార్క్ చేయాలి. సో ఇలా మార్క్ చేస్తే అది పోతుంది. మళ్ళీ మార్క్ ఏరియాస్ టు కీప్ అని మనకి నీడ్ ఏరియాస్ కూడా మార్క్ చేసి ఉంటాము, అది కట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనకి ఒరిజినల్ రావాలంటే ఆప్షన్ ఉందా సార్? ఈ రెండు టూల్స్ అండి, వేరే ఆప్షన్స్ లేవు. చూడండి, మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అంటే చూడండి, మీరు ఇలా అంటున్నారు, ఇలా ఇది ఇక్కడ మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ రెండింటితోనే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్క్ ఏరియాస్ టు కీప్, ఏదైతే ఉంచాలనుకుంటున్నారో అది.
ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఆపోజిట్ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీనరీ చూడండి, ఇది వద్దు మనకి. వద్దంటే మనం ఏం చేయాలి, మార్క్ ఏరియాస్ టు రిమూవ్ తీసుకొని ఇలా జస్ట్ బ్రష్ తో ఇలా చేయాలంతే. అంతే అండి, ఎక్కువ టూల్స్ లేవు ఇక్కడ, ఓన్లీ యాడ్ ఆర్ రిమూవ్ అంతే. డిస్కార్డ్ ఆల్ చేంజెస్ అంటే మళ్ళీ బ్యాక్ నార్మల్ ఇమేజ్ కి వెళ్ళిపోతుంది కదా సార్? అవునండి. చేసిందంతా కూడా కాకుండా రీసెట్ అయిపోతుంది, పిక్చర్ రీసెట్ అయిపోతుంది. సో ఇక్కడంతా కూడా గ్రీనరీ ఉంది, సో ఇది వద్దు మనకి, జస్ట్ ఇలా చేసిద్దాం. ఓకే, సో కీప్ చేంజెస్ అంటే ఇలా వచ్చేస్తుందండి. ఇది అంతా కూడా మనకి సరిగా రాలేదు కాబట్టి ఒక పని చేద్దాం, ఇది కూడా తీసేద్దాం. తీసేయాలనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లో ఇది కూడా నాకు వద్దు, మార్క్ ఏరియాస్ టు రిమూవ్ అనేసి ఇది తీసేస్తాను నేను, ఎందుకంటే సరిగా రావట్లేదు అది, డిటెక్ట్ దూరం అంటే క్లియర్ గా లేదు కాబట్టి సరిగా డిటెక్ట్ చేయలేదు. ఇది కూడా సరిగా లేనట్టుంది, మనం డిలీట్ చేసేద్దాం. సో ఇలా వద్దు అనుకున్నవి మీరు ఇలా చేసేయాలి. ఓకే, ఇప్పుడు మొత్తం పోయింది, తర్వాత కీప్ చేంజెస్ అంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా సెట్ కావట్లేదు కాబట్టి మనం ఒకటి గ్రీన్ కలర్ గ్రాస్ ఏదైనా తీసుకొని ఇక్కడ కింద పెడతాం, అప్పుడు దీనికి సెట్ అవుతుంది. దానికోసం ఒకసారి నేను మళ్ళీ గూగుల్లోకి వెళ్తున్నాను, ఆర్ ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. గ్రాస్ ఇన్సెట్ లో పిక్చర్ స్టాక్ ఇమేజ్, గ్రాస్. సో సెండ్ టు బ్యాక్ అంటే అది బ్యాక్గ్రౌండ్ లో మనకి మిక్స్ అవుతున్నట్టుగా ఉండాలి కాబట్టి ఇలా పెట్టేసుకోండి, అది బయటికి వెళ్ళిపోతుంది, అది అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది మీకు. ఇంకా సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకొక వెబ్సైట్ నేను ఇచ్చాను కదా, అది బ్యాక్గ్రౌండ్ remove.bg, అందులో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం, remove.bg. ఓకే, సో ఇది ఓపెన్ చేయండి, వెరీ సింపుల్. అప్లోడ్ ఇమేజ్ అంటే నేను ఒకటి ఇందులోనే పవర్ పాయింట్ సరే ఇదే పిక్చర్ నేను డూప్లికేట్ చేస్తున్నాను, Ctrl+Shift+D కొట్టాక ఏం చేస్తున్నానంటే దీన్ని పిక్చర్ ఫార్మాట్ లో రీసెట్ పిక్చర్ అంటున్నాను. రీసెట్ పిక్చర్ అంటే ఏమవుతుంది, నాకు ఒరిజినల్ పిక్చర్ మళ్ళీ వచ్చేస్తుంది. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి సేవ్ యాజ్ పిక్చర్ అంటున్నాను, రైట్ క్లిక్ చేసి. తర్వాత నేను ఇది మన పవర్ పాయింట్ ఫోల్డర్ లోనే పెట్టేస్తాను, ఆర్ డెస్క్టాప్ లో పెట్టేస్తాను, డౌన్లోడ్స్ లో అయినా పర్వాలేదు. ఓకే, డౌన్లోడ్స్ లో పిక్చర్ 3 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వెబ్సైట్ కి వెళ్తున్నాను. వెబ్సైట్ లో ఇది ఆన్లైన్ వెర్షన్ కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ అనేది బాగా వస్తుంది. ఒకసారి డౌన్లోడ్స్ లోకి వెళ్ళి అది అప్లై చేసి చూద్దాం. అప్లోడ్ చేసుకోవాలి ఇమేజ్ ఫస్ట్. మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి, అక్కడ నేను ఏమీ చేయలేదు, ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసింది, రిమూవ్ చేసేసింది. సో మళ్ళీ ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎడిట్ లో చూడండి, ఇక్కడ ఎరేజ్ రీస్టోర్ క్లిక్ చేసేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎరేజ్, ఇక్కడ చూడండి కింద గ్రీనరీ ఉంది కదా, అది నేను తీసేయాలనుకుంటున్నాను. సో బ్రష్ సైజ్ తగ్గించుకొని ఇది ఎరేజ్ చేస్తున్నాను, కొద్దిగా ప్రాసెస్ టైం పడుతుంది. ఇది ఈజీ టు యూజ్ టూల్. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ అనండి అంతే, డౌన్లోడ్ ఇమేజ్. ఇది మనకి మళ్ళీ పిఎన్జి రూపంలో వచ్చింది, పవర్ పాయింట్ లో ఇన్సర్ట్ చేసుకొని చూద్దాం మనం. ఇది ఇక్కడ ఓకే, ఇందులో ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇది పవర్ పాయింట్ నుంచి మనం రిమూవ్ చేసిన పిక్చర్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్చర్. ఇప్పుడు remove.bg అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసింది ప్లేస్ చేస్తాను. ఇది మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన పిక్చర్. రెండు ఆల్మోస్ట్ సేమ్ గానే వర్క్ చేశాయి. సార్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని ఇన్సర్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చా దీనికి? అవునండి, ఇప్పుడు నేను ఇది చూడండి, ఇది నేను వేరే పిక్చర్ డౌన్లోడ్ చేసి పెట్టాను ఇక్కడ, అంటే రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్. అలా మీరు
విడిగా పెట్టుకోవాల్సి ఉంటుంది, పెట్టుకొని దీన్ని ఫ్రంట్ కి తీసుకొని రావాల్సి ఉంటుంది, అంతే అండి. అక్కడ ఎడిటింగ్ ఏరియాలో మీకు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి కుదరదు. మీరు ఏదైతే సాఫ్ట్వేర్ లో డిజైన్ చేస్తున్నారో, అంటే ఇక్కడ మనం పవర్ పాయింట్ లో డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక అడిషనల్ పిక్చర్ ఇన్సర్ట్ చేసేసి దాన్ని సెండ్ టు బ్యాక్ అన్నాం. మనం ఇక్కడ సెండ్ బ్యాక్ అన్నాం అంటే దాని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇది మనం ఈజీగా సైజ్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోవచ్చు. ఇలా బయట ఉన్నది మనకి స్లైడ్ షోలో కనబడదు, ప్రింట్ లో రాదు, కాబట్టి కొంచెం ఇలా బయటికి పెట్టినా పర్వాలేదు. అంటే ఇక్కడ సార్ దీనికి చూడడానికి కాళ్ళ వరకు ఏదైనా ఎడిట్ చేసుకుని కాళ్ళ వరకు పెట్టుకోవడానికి బ్లాక్ కలర్ లాగా అలా అలా చేయడానికి దీనిలో ఉందా సార్ కొంచెం మంచిగా? అటువంటివి అంటే ఎలా ఇక్కడ పెట్టినా మనకి ఇది కొంచెం ఇమేజ్ లో దీన్ని కొంచెం మంచిగా యాక్చువల్ గా చూడండి, ఈ సాఫ్ట్వేర్ లో అటువంటి ఎడిటింగ్ టూల్స్ ఏమి లేవండి. కాకపోతే మీకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ పేరు జిఐఎంపి, జింప్. లేదంటే ఫోటోషాప్ కూడా మనకి ఓల్డ్ వెర్షన్స్ ఫ్రీగా ఇంటర్నెట్ లో దొరుకుతాయండి. అంటే యాక్చువల్ గా మనకి ట్యూటోరియల్స్ చూసినట్లయితే ఫోటోషాప్ 7.0 అని చెప్పి చాలా మంది ట్యూటోరియల్ చేస్తుంటారు. ఎందుకంటే మనం 2023లో ఉన్నాం. ఫోటోషాప్ మనకి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ 2023లో నడుస్తుంది, అది ఆ వెర్షన్ ఇచ్చారు. ఎప్పుడైతే చాలా ఓల్డ్ వెర్షన్ రిలీజ్ అయిందో అందులో కూడా టూల్స్ బాగానే ఉన్నాయి. అందులో ఏంటంటే ఎవరో డౌన్లోడ్ చేసుకున్నారు, పేమెంట్ చేశారు, కొన్నారు, వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ కి ఇచ్చారు, అలా ఫ్రెండ్స్ ద్వారా అది స్ప్రెడ్ అయిపోయింది, ఇంటర్నెట్ లో ఉంది. ఎవరైనా కావాలంటే ఓల్డ్ వెర్షన్ ఓపెన్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అందులో ఎడిట్ చేసుకోవచ్చు ఫోటోషాప్ లో. కొత్తదైతే డబ్బులు పెట్టి కొనాలి, పాతదైతే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. సో అందులో ఫోటోషాప్ లో చేసుకోవచ్చు అండి. ఇంకొకటి కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా కావాలంటే గింప్ అని సాఫ్ట్వేర్ ఉంటుంది, జిఐఎంపి. ఇది సేమ్ ఫోటోషాప్ లాగానే పనిచేస్తుంది. అంటే అంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్ కాదు, కాకపోతే అన్ని ఎడిటింగ్ మనం చేసుకోవచ్చు. అది ఫ్రీ సాఫ్ట్వేర్. అందులో మీరు అన్నట్టుగా ఇలా బ్రష్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా చేస్తే అది మనకి అది రియలిస్టిక్ గా వచ్చేస్తుంది. సో అది వేరే సాఫ్ట్వేర్ కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయాలండి, తర్వాత చూద్దాం. మనకి పవర్ పాయింట్ ఫుల్ గా కవర్ అయితే ఎక్స్ట్రా అడిషనల్ థింగ్స్ ఏమైనా ఉంటే నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే సార్. లేకపోతే ఒక క్వశ్చన్ మీరు ఇదివరకు చెప్పారు, ఒక ఇమేజ్ కి మనకి దానిలో కలిసిపోయేటట్టుగా ఉండడానికి ఎడ్జెస్ కొంచెం ఇలా చేయడానికి అని చెప్పి చెప్పారు. అలా అది యాక్చువల్గా సాఫ్ట్ ఎడ్జ్ అండి. ఇక్కడ చూడండి, సాఫ్ట్ ఎడ్జ్. సాఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇలా మనకి కొద్దిగా ఇలా అంటే కొంచెం మొత్తం ఏరియాలో మనకి సాఫ్ట్ అయిపోతుంది, కొంచెం టోటల్ గా చేయాలి. అయిపోతుంది. అలా అయితే ఒక పని చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని కాపీ చేసుకోవాలండి. ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని దీన్ని మొత్తం ఇక్కడ వరకు క్రాప్ చేసేసుకోండి. క్రాప్ చేసేసుకొని ఇప్పుడు మనకి 2 పిక్చర్స్ ఉన్నాయి, దీనికి మాత్రమే సాఫ్ట్ ఎడ్జ్ అప్లై చేయండి. సాఫ్ట్ ఎడ్జ్ అప్లై చేసేసి దీన్ని తీసుకెళ్లి దీని మీద పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్లెండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, కొంచెం అలా. ఇప్పుడు డైరెక్ట్ గా కాకుండా కొంచెం అందులో మిక్స్ అవుతున్నట్టుగా, బ్లెండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఇదండి. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే మెథడ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు. చెప్పండి. అది మనము లెగ్స్ కట్ చేసాం కదా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేటప్పుడే చేయొచ్చు కదా, మళ్ళీ సాఫ్ట్వేర్ అని తీసుకునే బదులు. అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే సాఫ్ట్వేర్ లో కానీ ఓకే, ఇక్కడ remove.bg లో ఏమైనా ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటే మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ ఏమీ కనబడట్లేదు. కాబట్టి మీరు ఏదైనా ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడాలి. మొబైల్లో ఉంటుంది, చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో బ్రష్ తీసుకొని ఇలా ఇలా అంటే అది రియలిస్టిక్ గా కనిపిస్తుంది. తర్వాత మీరు ఇందులోకి తెచ్చుకోవాలి. ఓకేనా. మనకి రిమూవ్ చేసే టైంలో అక్కడ అడిషనల్ గా మనకి స్కిన్ యాడ్ చేసే అటువంటి ఎడిటింగ్ టూల్స్ ఏమీ ఉండవు పవర్ పాయింట్ లో. జస్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయడం అంతవరకు పనిచేస్తుంది. ఇది చూడండి, ఇది ఇక్కడ మనకి ఏమి ఎడిటింగ్ అంతగా అవసరం పడలేదు, బాగానే ఉంది అలా. ఓకే, సో ఈ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ మనకి ఇక్కడ